ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మెడలో 3 ముళ్ళు వేసిన వాడే ఈ 3 ముళ్ళు విప్పే రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఆయన నా మెడలో తాళి కట్టారు కదా అని ఆయనతో జీవితాంతం జీవించాలనుకోవడం లేదు. ఈ తాళిని అడ్డం పెట్టుకుని ఆయన వెళ్తున్న దారికి నేను అడ్డు తగలాలని కోరుకోవడం లేదు. నేను కోరుకునేదల్లా ఆయన క్షేమం. ఈ తాళిబొట్టు నా గుండెల మీద వేలాడినంత కాలం ఆయన క్షేమంగా ఉంటారనే నమ్మకం నాకుంది. విహారీ, ఇంకా ఎంత దూరంలో ఉన్నావురా? ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను రా. ఇంటికి కనక మహాలక్ష్మి అక్కడికి వచ్చిందా? వచ్చేసిందిరా, ఎప్పుడో రిసీవ్ చేసుకున్నాను. సరే అయితే నేను ఇప్పుడు అక్కడికి వచ్చేస్తున్నానులే. ఏమైందిరా, ఎందుకు డల్గా మాట్లాడుతున్నావు? నేను చేస్తుంది తప్పో ఒప్పో అని నాలో నాకే 100 ప్రశ్నలు మొదలవుతున్నాయిరా. అదేంట్రా, ఈ పని చేయాలని నిర్ణయం తీసుకుంది నువ్వే, ఇప్పుడు తప్ప ఒప్ప అని ఆలోచిస్తుంది నువ్వే. అసలేంటిదంతా? ఇప్పుడే కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేశారా. ఈరోజు మంచి రోజంట. కనక మహాలక్ష్మి చేత అమ్మవారి దగ్గర నిమ్మకాయ దీపాలతో దీపారాధన చేయించి మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేయిస్తే కనక మహాలక్ష్మి మాంగళ్యం కలకాలం చల్లగా ఉంటుందని నాతోనే చెప్తున్నారా. కనక మహాలక్ష్మిని గుడికి తీసుకెళ్లి ఆ పూజని దగ్గరుండి నన్నే చేయించమంటున్నారు. అంటే ఏంటి? ఇప్పటి వరకు లక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం నా చేత్తో నేనే విప్పాలని, ఆ మంగళసూత్రం అనే బందీఖానా నుండి బయటికి పంపించాలని నేనెంతో స్ట్రాంగ్గా అనుకుంటూ ఉన్నాను. కానీ ఇంతలోనే కనక మహాలక్ష్మి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసేసరికి నేను తప్పు చేస్తున్నాననే కొత్త అనుమానం నాలో మొదలవుతుంది. చూడు విహారీ, నువ్వు చేసే పని తప్పా ఒప్పా అని నేను కూడా చెప్పలేనురా. కానీ నువ్వన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటావని నేను అనుకుంటున్నానురా. నువ్వు చెప్పింది నిజమేరా. కనక మహాలక్ష్మి మెడలో నేను కట్టిన తాళి ఉంది కాబట్టే ఇంకా తను నన్ను భర్తగా అనుకుంటుంది. మా ఇద్దరి మధ్య అనుకోకుండా ఏర్పడిన బంధం నిజం కాదని, తన మెడలో నేను వేసిన 3 ముళ్ళకి అర్థం లేదని తనకి తెలియాలంటే తన మెడలో మంగళసూత్రం ఉండకూడదు. తన బతుకు బాగుపడాలన్నా, తనకొక మంచి భవిష్యత్ ఇవ్వాలన్నా ఆ పసుపు తాడు అనే కంచెను తను దాటుకొని రావాలి. అందుకే తన మెడలో నేను వేసిన 3 ముళ్ళని నేను విప్పాలని కంకణం కట్టుకున్నాను. విహారీ, నువ్వేం చేస్తున్నా కనక మహాలక్ష్మి మంచి కోసమే చేస్తున్నావు. తన జీవితాన్ని బాగుపరచడానికే చేస్తున్నావు. అలాంటప్పుడు తప్పు చేస్తున్నాననే భావన నీ మనసులో పెట్టుకోకురా, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వు ఈ మాట అనుకోపోతే అసలు నేను చేసే పని తప్ప ఉప్ప అనే కన్ఫ్యూజన్లోనే ఉండేవాడిని. సర్లే, త్వరగా రారా. ఓకేరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.